సో దీంట్లో ఫస్ట్ మన స్కిన్ లేయర్స్ అన్నవి కంప్లీట్గా ఊడిపోవడం వల్ల స్కాల్ప్లో ఇరిటేషన్ అన్నది జరుగుతుంది. సెకండ్ విషయం ఏంటంటే మన హెయిర్ ఫైబర్ అన్నది ప్రోటీన్తో ఫామ్ అవుతుంది. దీంట్లో టాప్ లేయర్లో క్యూటికల్ అనే లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం సోప్ ఎక్కువ పీహెచ్ ఉన్న సోప్ యూజ్ చేసినప్పుడు ఈ క్యూటికల్ లేయర్లో ఎక్కువ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. అలా గ్యాప్స్ క్రియేట్ అయినప్పుడు హెయిర్ చాలా ఫ్రిజీగా డ్రైగా అవుతుంది. సో ఇలా మనకి హెయిర్ డ్రై ఫ్రిజీ అయినప్పుడు మనం ఎప్పుడన్నా దువ్వినా లేకపోతే ఏదైనా హెయిర్ బ్లో డ్రై చేసినా ఈ హెయిర్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సోప్ యూజ్ చేయడం వల్ల తల బాగా సెన్సిటివ్ అయ్యి ఇరిటేషన్ రావడము, తర్వాత హెయిర్ ఈజీగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక స్కాల్ప్ కండిషన్ అంటే స్కాల్ప్ మీద డాండ్రఫ్ కానీ సెబోరిక్ డర్మటైటిస్, సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ సోప్ యూజ్ చేయడం వల్ల ఆ కండిషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ మీరు ఒక డర్మటాలజిస్ట్ని కలవండి, మీ స్కాల్ప్ని అనలైజ్ చేయించుకోండి.